సార్ ప్రస్తుతానికి వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి వర్షాలు ఎక్కువగా ఉన్నాయి సార్. ఈ వర్షాల వల్ల పత్తి పంటలో అనేది పువ్వు అనేది రాలుతుంది సార్. దీని నివారణకు ఏదైనా చెప్పగలరా సార్? చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. ఈ వర్షాల ప్రభావాన్ని తగ్గించడానికి ముందుగా రైతులు నీటి నిల్వను సక్రమంగా కంట్రోల్ చేసే మార్గాలు చూడాలి. ఎక్కువ నీరు నిల్వ ఉండకుండా తగిన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. పంటల మధ్యలో గ్యాప్ పెంచడం, నీటిని బయటకు వెళ్లేలా చిన్న కాలువలు వంటివి ఏర్పాటు చేయడం ఉపయోగకరం. సార్ ప్రజెంట్ అనేది ఈ తేమకు అనేది పూలు రాలిపోతున్నాయి సార్. ఈ పూలు రాలకుండా మనం ఏం చేయొచ్చు సార్? చాలా మంచి ప్రశ్న. పూలు రాగకుండా ఉండేందుకు మిగులు వర్షానీటిని వెంటనే బయటికి వెళ్లేలా చూడాలి. గడ్డి కట్టలు పెట్టడం, పొలంలో తగిన డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం చాలా ఉపయోగకరం. ఎరువులను సమతూకంగా వాడటం, నేలలో నీరు నిలవకుండా చూసే రకాల పంటలు మార్చి వేయడం కూడా సహాయపడుతుంది. అంతేకాదు కొన్ని జీవామృతం లేదా జీవస్వర వంటివి వాడటం వల్ల మొక్కల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఓకే సార్. పత్తి కాయలు అనేది తేమ ఎక్కువ కావటం వల్ల నల్లబడుతున్నాయి సార్. దీన్ని మనం ఏ విధంగా నివారించుకోవచ్చు? దీన్ని నివారించడం కోసం కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయి. మొదట, నీటి మోతాదుని కంట్రోల్ చేయడం చాలా కీలకం. వర్షపు నీరు నిలవకుండా తగిన డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి. మరోవైపు మొక్కలకు పోషకాలు సమతూకంగా అందేలా చూడాలి. ముఖ్యంగా కాల్షియం, పొటాషియం వంటివి సరిపోతున్నాయా చూడాలి. అంతేకాదు వాతావరణ అనుకూలమైన రకాలు లేదా విత్తనాలను ఎంచుకోవడం కూడా ఎంతో ఉపయోగకరం. ఓకే సార్. సార్ ప్రజెంట్ అనేది వర్షాల వల్ల పత్తి అనేది పొలంలో నానిపోయింది సార్. ఈ పత్తి తీసుకుపోతే మార్కెట్లో ఏదైనా రేటు తగ్గే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? అవును, వర్షాల వల్ల పంట తడిసిపోయినప్పుడు మార్కెట్లో ధర తగ్గే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి మీరు పంటను త్వరగా కోయిన వెంటనే వాన నీటి నుంచి రక్షించడానికి తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయడం మంచిది. కోయిన తర్వాత పంటను బాగా ఆరబెట్టడం వల్ల నాణ్యత కొంతవరకు కాపాడవచ్చు. అలాగే ప్రత్యామ్నాయ మార్కెట్లలో అమ్మడం లేదా వ్యవసాయ సహకార సంఘాలతో కలిసి పనిచేయడం ద్వారా కొంత నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఓకే సార్. ఇప్పుడు పత్తి పంటలో వర్షాలు తగ్గిన తర్వాత మనకు ఆ చెట్లకు, పత్తి మొక్కలకు ఎలాంటి పోషకాలు అందివ్వాలి సార్? అవును, మీరు చెప్పిందే కరెక్ట్. వర్షాలు తగ్గిన తర్వాత పంటి మొక్కల్లో గాలి ఆడేలా నీరు నిలవ లేకుండా చూసి అవసరమైనప్పుడు కూరు పెట్టడం లేదా పురుగు మందులు వాడటం చాలా అవసరం. అలాగే మొక్కలకి అవసరమైన పోషకాలు తిరిగి అందించాలి. ముఖ్యంగా పొట్టేలు, కంది వంటి పచ్చ సేద్యాలను పంట మధ్యలో వేస్తే నేలలో పోషకాలు సమతూకంగా ఉంటాయి. సార్ ఇప్పుడు పత్తి పంటలో పోషకాలు అందివ్వాలంటున్నారు కదా సార్, ఎలాంటి పోషకాలు అందివ్వాలి సార్? ఇప్పుడు పత్తి పంటకు ముఖ్యంగా నత్రజని, నైట్రోజన్, సుపరి, ఫాస్ఫరస్, పొటాషియం ఇవి చాలా కీలకం. వర్షాల తర్వాత మొక్కలు బలంగా పెరిగి పూలు రాకుండా ఉండేందుకు మొదట నైట్రోజన్ మోతాదు తగ్గించి పొటాష్ మాత్రం పెంచాలి. కలిసిన సమతూక ఎరువులు లేదా నీటిలో కరిగే పొటాషియం ఎరువు వాడాలి. అలాగే మైక్రో న్యూట్రియంట్స్ కూడా అవసరం అవ్వచ్చు. ఉదాహరణకు మాగ్నీషియం సల్ఫేట్ లేదా జింక్. ఇవి అన్ని చీమెరుమల్లుగా కాకుండా స్ప్రే రూపంలో ఇచ్చినా మంచిది. ఈ సమతూకం పాకిస్తే పూత దశ తగ్గి పంట ఆరోగ్యంగా కొనసాగుతుంది.